సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జూన్ 21వ తేదీ ఈరోజు ఎస్డిపి ఆవిర్భావ దినోత్సవము 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17 సంవత్సరంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి అడుగుపెట్టింది. దీనికి భారతదేశంలోని ప్రతి ఒక్క ఎస్డిపిఐ కార్యకర్తకు, అభిమానులకు, ప్రజలందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎస్డిపిఐ అనే పార్టీని స్థాపించింది ఏ పెద్ద పొలిటికల్ లీడరో, తర్వాత పెద్దగా డబ్బులున్న వ్యక్తులు, లేకుంటే ఒక సినిమా గ్లామర్ ఉన్న పెద్ద వ్యక్తులు కాదు. కేవలం సాదాసీదా మనుషులు ఎవరైతే సిస్టమ్కి అన్యాయానికి గురైనారో, మరియు సమాజంలో వివక్షకు గురైన వారు, సమాజంలోని బహుజనులు, దళితులు, ఆదివాసీలు, బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క హక్కుల కోసం పోరాడడం కోసం ఈరోజు ఎస్డిపిఐని స్థాపించాము. ఈ ఎస్డిపిఐ ఒక స్థాయి నుంచి ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపుగా 24 రాష్ట్రాలలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ పనిచేస్తుంది. మరి అదేవిధంగా ఈరోజు జూన్ 21 ఈ రోజున దేశంలోని 24 రాష్ట్రాలలో ఎస్డిపిఐ యొక్క జెండా రెపరెపలాడుతుంది. ఎస్డిపిఐ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదంటే, చాలా వరకు పొలిటికల్ పార్టీలు కేవలము బీసీలను కానీ, ఎస్టీలను కానీ, ఎస్సీలను కానీ, మైనార్టీ వర్గాలను, ఇతర బీసీ వర్గాలను, తర్వాత సామాజిక వర్గాలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే వాడుకున్నారు. వారికి అధికారం కానీ మరియు వారికి రాజకీయ వారసత్వం కానీ ఇవ్వకుండా కేవలం ఓటు కోసమే వాడుకున్నారు. దానికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీనే ఎస్డిపిఐ. ఈరోజు ఎస్డిపిఐ ఇటువంటి అణగారిన వర్గాలను తీసుకెళ్లి రాజ్యాధికారం సాధించాలి మరియు వారికి రాజ్యాధికారం దగ్గరగా చేర్చాలనే ఉద్దేశంతో ఎస్డిపిఐ పనిచేస్తుంది దేశవ్యాప్తంగా. ముఖ్యంగా మేము ఏదైతే ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ వ్యతిరేకంగా మరియు బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా మరి దేశ ప్రజలందరినీ ఐక్యం చేస్తూ అందరినీ కలుపుకొని రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ హక్కుల కోసము మరియు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే ఎస్డిపిఐ పనిచేస్తుందని తెలియజేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ లో నంద్యాల అసెంబ్లీ తరఫున ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. దానికి మరి నంద్యాల బ్లడ్ సెంటర్ వారు కూడా సహకారం చేయడం జరిగింది. వారి సహకారంతో ఈరోజు ఇక్కడ మనము బ్లడ్ బ్యాంక్ రక్తదానము కార్యక్రమం నిర్వహించి మధుల సంఘంలో మా యొక్క కార్యకర్తలు, ప్రజలు ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. మేము ప్రతి ఒక్కరికి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఏదైతే ఈ రక్తదానం ఉందో ప్రతి ఒక్కరూ దీని రక్తదానం ఆరోగ్యవంతులు ప్రతి ఒక్కరు చేయాలి. ఎందుకంటే చాలా మంది అవసరమైన సమయంలో రక్తం అందక యాక్సిడెంట్ కేసులు కానీ చాలా కేసులు చూస్తున్నాము. రక్తం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి వారి కోసమే ఎస్డిపిఐ కూడా ముందుకు వచ్చింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇప్పుడే కాదు ఎప్పుడు అవసరం ఉన్నా కూడా రక్తదానం చేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రజలకు మరియు మా ఎస్డిపిఐ సభ్యులకు మేము విన్నపించుకుంటున్నాము. జై భారత్, జై భీమ్, జై ఎస్డిపిఐ. 17వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎస్జెస్ అన్న గారి ఆధ్వర్యంలో హనీఫ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఎండల కాలము రక్త నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి. రోజుకు ఎన్నో సంఘటనలు, ప్రమాదాలు అయితేనేమి, డెలివరీలు అయితేనేమి, గర్భిణీలకు, కలిసిమిచ్చినలకు రక్తం అవసరమవుతుంది. ఇదే విషయాన్ని మేము ఎస్జెస్ అన్న గారిని అడిగితే ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ రోజున సేవా కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పి అన్న మనకు చెప్పడంతో పాటు ఈరోజు దాదాపు 40 మంది నుంచి 50 మంది రక్తదాతలు ముందుకొచ్చి రక్తదానం చేయడం జరిగింది. కులమతాలకు అతీతంగా వచ్చి రక్తదానం చేయడం జరిగింది. అలాగే ఇంకోటి, ఎస్డిపిఐ పార్టీ వాళ్ళని మేము ఎందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటామంటే, ఈరోజు ప్రత్యేకంగా బ్లడ్ క్యాంప్ పెట్టారనే కాదు, మేము నిరంతరం కూడా ఎవరికి రక్తం అవసరమైన కూడా మేము ఎస్జెస్ అన్న గారికి రాత్రి 1 గంట ఫోన్ చేసినా కూడా అన్న మానవత్వంతో స్పందించి ఎవరిలో కొన్ని పంపించి అవతల పేషెంట్ వాళ్ళు ఎవరు అని కూడా ఆలోచించకుండా ముందు వాళ్ళకు బ్లడ్ అవసరం ఎమర్జెన్సీ అని చెప్పి సాయం చేసిన గొప్ప వ్యక్తి ఎస్జెస్ అన్న గారు. ఇలాగే సేవా కార్యక్రమం ముందు చేసుకుంటూ పోవాలని చెప్పి, అదే కాకుండా నంద్యాల పట్టణంలో నేను చూడంగా ఎస్జెస్ అన్న గారు అయితేనేమి, వాళ్ళ పార్టీ సభ్యులు అయితేనేమి కేవలం సేవా కార్యక్రమాలే కాకుండా పోరాటాల దిశ కూడా ప్రజలకు పనికొచ్చే విధంగా అన్ని విషయాల్లో కూడా పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మీరు ఇలాగే ముందుకు వెళ్తూ నంద్యాల ప్రజలకు ఎంతో మేలు జరగాలని చెప్పి, మీ సేవాభావంతో, మానవత్వంతో మరింత యువతను ముందుకు తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.